ఇప్పుడు సెరికల్చర్ షెడ్లోకి మనం వెళ్తా ఉన్నాం. వెళ్ళేకి ముందు ఇక్కడ ఒక నెట్ ఉంది. ఈ నెట్ ఎందుకు ఏర్పాటు చేశారండి? సరే, ఈ పురుగుల్ని కుట్టేదానికి ఊజీ అనే ఒక ఈగ వస్తుంది, అంటే ఫ్లైస్మాన్ ఈగలు వస్తాయి. ఈగలు పోయి దీని ఈ పురుగు మీద పట్టు పురుగు మీద కూర్చుంటే దాని మీద చిన్న కుట్టేనంటే దాని లోపలికి చిన్న పురుగు మాది వెళ్ళిపోయి పురుగులు చనిపోతుంటాయి. అది పోకుండా అంటే మనకు డ్యామేజ్ అయిపోతుంది, పట్టు పురుగులు డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ కాకుండా ఉండేదానికోసం ఈ ఊజీ ఈగ లోపల పోకుండా నెట్ వేసినాం మేము. ఈ పట్టు పరిశ్రమ అనేది ఎక్కువగా ఇక్కడ చూస్తూ ఉంటే కుప్పంలోనే బాగా కనపడతా ఉంది. సో ఏంటి దాని రీజన్ ఏంటి? దాని రీజన్ ఏంటంటే ఈ కుప్పంలో వచ్చి చంద్రబాబు నాయుడు ఇక్కడ వచ్చిన బట్టి ఇంకా పట్టు పరిశ్రమని బాగా డెవలప్ చేసినాడు డ్రిప్ ఇరిగేషన్ ద్వారాలో. అది బెడ్ సిస్టమ్ ముందు తట్టలో మేపుతా ఉంటుంది, అది వచ్చి టెక్నికల్ నాలెడ్జ్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. ఈ బెడ్ సిస్టమ్ తీసుకొచ్చి వేసినాక ఏమైందంటే డెవలప్మెంట్ 60-70 కేజీలు పంట చేస్తూ ఉంటుంది నూటికి. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత 100 కేజీలు పండుతాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను వచ్చేసేసి కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి సెరికల్చర్ అనేది చాలా డెవలప్ అయింది. ఈ పట్టు పరిశ్రమకు సంబంధించిన షెడ్ ఎట్లా ఉంటుంది అనేది చాలామంది కూడా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే దీనిపైన ఒక వీడియో నేను చేశాను, దీని ఆకులు ఎట్లా ఉంటాయి అనేసి. అది ఫుడ్గా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ లీవ్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. పట్టు పురుగులు అయితే ఉన్నాయి. సో నిజంగా చాలా అద్భుతంగా ఉందమ్మా ఇది చూడడానికి నాకు. సో ఏంటి సెరికల్చర్ గురించి ఏం చెప్తారు? సెరికల్చర్ అయితే సార్ మాకైతే సెరికల్చర్లోనే మేము ముందుకు పోయేదానికి కూడా మా పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు మాకు ముందంటూ ఉండి మాకు నడిపించింది ఈ సెరికల్చరు. కానీ దీంతో ఉండే ఈ ఆకు తెచ్చి సార్ తెచ్చిచ్చిందే మాకు ఈవెన్ గడ్డి అనేసి. ముందైతే నాటి గడ్డి నాటుకుంటా ఉంటుంది, అదైతే పంట కూడా పాలు పులుగు అట్లా వస్తూ ఉండింది. 1.5కి 3గా నాటి సార్ వచ్చి మాకు షెడ్లు సబ్సిడీ కానీ గడ్డికి కూడా మేము 3 రూపాయలు ఇచ్చి తెచ్చుకుంటే సార్ సబ్సిడీ కూడా ఇస్తూ ఉంటారు మేము నాటుకుంటే. దాన్ని కట్ చేస్తూ ఉంటే కూడా మాకు ముందంటూ ఉండి సార్ మాకు ఇది ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఇచ్చినారు. ఇది ఎట్లా ఉంటుందమ్మా దీనివల్ల? అంటే మీకు ఎట్లా ఉపయోగం ఈ పట్టు పురుగుల వల్ల? ఇదైతే 3వ జ్వరం లేసింది సార్. 4వ జ్వరం లేసి 10 రోజులకి మాగుళ్ళు వస్తాయి, తర్వాత గూడు అవుతుంది. దాన్ని వచ్చి హిందూపురం వేస్తూ ఉంటుంది. సిఎస్ఆర్ పురుగులు అయితే చిన్న అయితే కోలారు, హిందూపురం, విజయపురము కర్ణాటకకి వెళ్తూ ఉండింది. కానీ అప్పుడైతే ఉండింది, ఇప్పుడైతే రేటు కూడా తక్కువ. ప్రీవియస్ ఒక వీడియో చేస్తున్నాను, అంటే పట్టు చీరలు ఎట్లా నేస్తారని చెప్పేసి కొన్ని చేశాను. అక్కడ పట్టు డైరెక్ట్గా దారం ఎట్లా తీస్తారనేది స్టార్టింగ్ నుంచి తీసుకొచ్చా. దానికి ఇది ఇంకా ఫ్రంట్ అనమాట. అంటే అసలు ఆ పట్టు పురుగు ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తా ఉన్నాను. అవును సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 50 రూపీస్ ఇస్తా ఉన్నారు కదా సార్ దీనికి. సో కిలోకి 50 రూపీస్ వరకు అంటా ఉన్నారు సబ్సిడీ. సో నిజంగా నమ్మకం ఉందమ్మా? ఇస్తారు? నమ్మకం ఉంది సార్, ఖచ్చితంగా నమ్మకం ఉంది సార్. మాకు ఇచ్చారు సార్, ఆల్రెడీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేశారు. మళ్ళీ సెరికల్చర్ రైతులందరూ కూడా అది కావాలని కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న 20 పాయింట్స్ మేనిఫెస్టోలో అది కూడా చెప్పడం జరిగింది, ఇస్తారని. ఓకే, ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, మీరు వచ్చేసేసి ఇంత అభివృద్ధిని చూపిస్తూ ఉన్నారు, కానీ వైసీపీ ఇక్కడ అసలు అభివృద్ధి జరగలేదని అంటా ఉన్నారు. సో ఏం సమాధానం? ఎన్నిసార్లు వాళ్ళకి నేను అదే చెప్తున్నా, మీ సుమన్ టీవీ వేదికగా ఈ సెరికల్చర్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ వీటన్నిటి వల్ల కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు, తెలుగుదేశం పార్టీ రైతులు కాదు, రైతు అనే ప్రతి ఒక్కరికి జీవనాధారం కల్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేదానికి ఇదే ఉదాహరణ. అమ్మ ఒకసారి చూపిస్తారమ్మా మాకు ఎట్లా ఇది ఉంటుంది ఏంటి అనేది? దీనికంతా గడ్డికి సత్యం సబ్సిడీ వస్తుంది సార్ మాకు. ఇది చెత్త గీగే కూడా సార్ అమ్మా ఇట్లా ఎన్ని రోజులు? 23 రోజులకి కంప్లీట్ అయిపోతుంది. పెద్దగా వస్తుంది, గూడ అయ్యి అమ్ముకొని వచ్చేస్తాం. 23 రోజులకి కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్తారమ్మా మీరు అమ్మడానికి? మేము కోలారు, విజయపురం, సిఎస్ఆర్ అయితే కుప్పం వేయచ్చు. ఇప్పుడు కుప్పం వేయచ్చు, మార్కెట్. ఓకే, ఇది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అంటే మేము వచ్చేసేసి మహిళల మా కాళ్ళ మీద మేము నిలబడే విధంగా మమ్మల్ని వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో తీర్చిదిద్దారు. ఇక్కడ మనం ఈ సెరికల్చర్ ద్వారా మేము మంచిగా డబ్బు సంపాదిస్తూ ఉన్నాము. అదేవిధంగా చాలా వరకు ఈ సీమ ఆవులకు సంబంధించి కూడా మేము ఇంటి దగ్గరే ఉండి రోజుకి తక్కువలో తక్కువ అంటే కూడా మాకు 20 నుంచి 25 లీటర్ల పాలు ఇస్తూ ఉంటాయి. సో 20 నుంచి 30,000 సంపాదిస్తూ ఉంటాం. ఇది ఇంకా ఆవులు పెరిగే కొద్దీ కూడా మా ఆదాయం పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా కుప్పం గ్రౌండ్ రిపోర్ట్, అంటే అభివృద్ధికి సంబంధించి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇంకా నెక్స్ట్ ఈ కుప్పంలో జరిగిన అభివృద్ధి ఏంటనేది అయితే ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ అందిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.